Programming language is the essential tool that bridge the gap between human thoughts and computer extension, allowing to instead hardware and performing tasks. ఓకే. Hello. ఓకే. ఓకే. ఆడిబుల్. ఓకే. బానే చెప్పారు. Yes, sir. ఓకే. ఓకే. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ మన తెలుగు ఆర్ ఇంగ్లీష్ డైరెక్ట్‌గా మనం ఏం చేస్తాం? హ్యూమన్ లాంగ్వేజ్‌తో మనం ఎలా చేస్తాం? తెలుగు ఆర్ ఇంగ్లీష్‌తో మాట్లాడతాం. ఇక్కడ కానీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కంప్యూటర్‌కి ఏదైతే లాంగ్వేజ్ కావాలో అదే ఇస్తాం. ఏది యూజ్ చేస్తామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏదైతే ప్రోగ్రామర్స్‌కి కావాల్సిన ప్రోగ్రామ్ కావాలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చూపిస్తాను చూడండి. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. What is a programming language? A programming language is a language is used to communicate with computer and give a instructions to perform task. మనకి కావాల్సిన మనకి కావాల్సిన అవుట్‌పుట్ ఏదైతే కోడ్ ఇస్తామో దాన్ని ఈస్ కాల్డ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సపోజ్ జస్ట్ లైక్ ఎ హ్యూమన్. మనం ఎలాగైతే ట్రాన్స్‌లేట్ చేస్తాం ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేట్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రోగ్రామింగ్‌కొచ్చేసరికి ప్రోగ్రామర్స్‌కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే యూజ్ చేస్తారు. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామో బైనరీ కోడ్ నుంచి మిషన్ కోడ్ ప్రాసెస్ అయ్యి కంప్యూటర్‌కెళ్ళి ఇట్ గివ్స్ ఎ అవుట్‌పుట్. ఓకే. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చాలానే యూజ్ చేస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్ అండ్ బిల్డ్ ఎ వెబ్‌సైట్స్ అండ్ గేమ్స్ యూజింగ్ ఆటోమేషన్ టాస్క్ అండ్ సేవ్ టైమ్. మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని చాలానే క్రియేట్ చేస్తాం. ఓకే. ఇంకా మీకు చెప్పాలంటే ప్రోగ్రామింగ్‌లో ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం మొబైల్ యాప్ క్రియేట్ చేయొచ్చు. వెబ్‌సైట్స్ డెవలప్ చేయొచ్చు. అండ్ గేమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. మీరిప్పుడు డైలీ చూస్తున్నారు కదా! వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ బేస్ చేసుకొని ఇవి కూడా క్రియేట్ చేశారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టే. ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే సపోజ్ షాపింగ్‌కి వెళ్దాం. షాపింగ్‌కి వెళ్ళి మిల్క్ కొని, బ్రెడ్ కొని అవి చేస్తారు కదా! సేమ్ ఇక్కడ కూడా ప్రాసెస్ మీరు ఎగ్జాక్ట్‌గా స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తారు ఇక్కడ కూడా కంప్యూటర్. సేమ్ కంప్యూటర్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్యూటర్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో చేస్తూ కాబట్టి ప్రోగ్రామింగ్ కూడా అవుట్‌పుట్ కరెక్ట్‌గా ఇస్తది. సపోజ్ పాపులర్‌గా మనం చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే. మీకు నెక్స్ట్ చెప్తాను. ఓకే. వాట్ ఆర్ ది పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ఎనీబడీ? చాలా పాపులర్ ఇప్పుడు హై హై డిమాండ్. ఎవరైనా రైజ్ హ్యాండ్ చేస్తారా? మీ అందరికి ఓకే కదా క్లాసెస్? స్లోగా చెప్దాం. ఓకే. హ్యాపీ. ఓకే సార్. ఓకే సార్. మీకేమైనా అంటే క్వెషన్స్ సపోజ్ మీకేమైనా క్వెషన్ చెప్తారా? ఆన్సర్ ఏమైనా చెప్తారా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో చెప్తారా పాపులర్? ఫ్రీగా చెప్పండి సిప్లస్, పర్లేదు. జావా, సి ఓకే. లాంగ్వేజ్, జావా, యెస్. ఇంకా? పైథాన్. యాహ్! ఇంకా నెక్స్ట్ ఒక్కటుంది ఇంకా. Tally, హలో. Tally, Prime, Cyber Security. సైబర్ సెక్యూరిటీ అవి వస్తాయి కానీ లాంగ్వేజ్ కావాలి. అంటే బేసిక్ లాంగ్వేజ్ ఉంటాయి కదా! సి పాపులర్‌గా. ప్లస్ C ప్లస్. language, MS, జస్ట్ PowerPoint, సి ప్లస్. Excel, సి ఓకే. ప్లస్. ఓకే. ఓకే. ష్యూర్. స్టాక్ ఓకే. మార్కెటింగ్. అవి రావు. ఓకే. digital marketing. Okay. ఓకే గైస్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ పాపులర్ లాంగ్వేజెస్ ఏంటంటే ఫస్ట్‌దొచ్చి పైథాన్. ఇవి చాలా పాపులర్ లాంగ్వేజెస్ మనకి. పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్, జావా స్క్రిప్ట్. ఫస్ట్‌ది మనం పైథాన్ తీసుకుందాం. ఓకే. పైథాన్ చాలా ఈజీ లాంగ్వేజ్. మీకు చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే బిగినర్స్‌కి కూడా చాలా ఈజీ. ఎందుకంటే మనం రాసే కోడ్ మనకు కూడా అర్థమవుతది జావా. చాలా ఈజీగా రాయొచ్చు. ఓకేనా గైస్? 1 సెకండ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. 1 సెకండ్. ఓకే. పైథాన్ యూసేజ్ చాలా ఈజీగా.
మనం పైథాన్ యూజ్ చేసి చాలా లాంగ్వేజెస్ చాలానే క్రియేట్ చేశారు. బేస్డ్ ఆన్ ఏఐ, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఆటోమేషన్ ఇయన్నీ యూజ్ చేసేది బేస్డ్ ఆన్ పైథాన్. మన ఎందుకంటే చాలా సింపుల్. ఎందుకంటే పైథానే చాలా సింపుల్‌గా రాయొచ్చు. సింటాక్స్ చాలా ఈజీ. సపోజ్ మీరు జావా స్క్రిప్ట్, సి ప్లస్ ప్లస్ అవి తీసుకున్నారనుకోండి. అవి ఎలా ఉంటాయంటే ఒక 5 లైన్ కోడ్స్. జస్ట్ ఒక హలో వర్డ్ ప్రింట్ చేయడానికి. సపోజ్ పైథాన్ అనుకో, మీరు జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్‌లో ప్రింట్ ఇచ్చి, డబుల్ కోడ్ ఇచ్చి, హలో పైథాన్ అని రాసినా చాలు. జస్ట్ ఒక సింగిల్ స్టేట్మెంట్‌తో ప్రింట్ చేస్తది. ఈ పైథాన్ యూజ్ చేసి యూజ్డ్ ఏఐ అండ్ డేటా సైన్స్ కూడా యూజ్ చేసి క్రియేట్ చేశారు. బేస్డ్ ఆన్ పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ జావా. జావా ఈస్ ఎ పవర్‌ఫుల్ లాంగ్వేజ్. బట్ మోస్ట్‌లీ యూజ్ చేసేది ఆండ్రాయిడ్ యాప్స్‌కి, బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్‌కి, ఇంకా ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌కి అవి యూజ్ చేస్తారు. అంటే ఒకసారిగా కోడ్ రాసేయొచ్చు కానీ మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూషన్ అవుతది. పైథాన్ అలా కాదు. ఇంటరప్టెడ్ యూజ్ చేస్తది. అదేంటంటే స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ చేస్తది. జావా అనేది కంపైలర్. అది హోల్ కోడ్‌ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తది. సి లాంగ్వేజ్. మనకి ఎప్పుడైనా మన క్లాసెస్‌లో స్టార్ట్ చేసేది సి లాంగ్వేజే కదా! ఎందుకంటే బేసిక్స్ నుంచి ఏదైనా ఎళ్ళినా ఫస్ట్ సి లాంగ్వేజ్‌తోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇదొక మదర్ లాంగ్వేజ్ అలాంటిది కూడా అంటారు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవడం అంటే చాలా యూజ్‌ఫుల్ కదా! ఇంకా మనకి సి లాంగ్వేజెస్‌లో వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, లాజిక్ బిల్డింగ్ యాప్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది బైనరీ. ఎందుకంటే ఈజీగా చేయొచ్చు. అండ్ సి ప్లస్ ప్లస్. మనకి సి ప్లస్ ప్లస్ వచ్చేసి సి లాంగ్వేజ్ అనేది అడ్వాన్స్డ్ వెర్షన్. సి ప్లస్ ప్లస్ యూజ్ చేసేది ఫర్ గేమింగ్ డెవలప్‌మెంట్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే గేమింగ్ సాఫ్ట్‌వేర్‌కి చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే ఇది హై లెవెల్ వెర్షన్ ఇది. హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్స్ ఇది సి ప్లస్ ప్లస్. ఓకే. నెక్స్ట్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ మీ అందరికీ తెలిసిందే కదా! ఇది యూఐ యూజ్ చేస్తారు. ఎందుకంటే వెబ్‌సైట్స్ కోసం. ఎందుకంటే జావాస్క్రిప్ట్ అనేది యూఐ ఇంకా యానిమేషన్‌కి బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే జావాస్క్రిప్ట్ వెబ్‌సైట్స్‌కి క్రియేట్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అంటే జావాస్క్రిప్టే. వెబ్‌సైట్స్‌లో బటన్స్ క్లిక్ చేయడం గానీ, సపోజ్ ఏదైనా బటన్ క్లిక్ చేస్తే యూఐ గట్టా ఏమైనా యానిమేషన్ కావాలి గానీ, యాక్షన్స్ అయినా ఏమైనా పర్ఫార్మ్ చేయడం కోసం యానిమేషనే జావాస్క్రిప్ట్‌కి వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే మోడర్న్‌గా చెప్పాలంటే వెబ్ అప్లికేషన్స్‌లో బేసిక్‌గా యూజ్ చేసేది జావాస్క్రిప్టే. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి వెబ్‌సైట్స్‌కి జావాస్క్రిప్టే యూజ్ చేస్తారు ఎక్కువగా. ఎందుకంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేయలేనిదే సపోజ్ వెబ్ డెవలప్‌మెంట్ గట్టా సపోజ్ ఏది యూజ్ చేయలేం. ఎందుకంటే యూఐ కావాలి మాక్సిమం. దానికి యూజ్ చేయాల్సిందే జావాస్క్రిప్ట్. మీకు షార్ట్ కమ్యూనికేషన్ చెప్పాలంటే పైథాన్ మెయిన్‌గా యూజ్ చేసేది ఏఐ అండ్ డేటా సైన్స్. జావా ఎక్కువగా యూజ్ చేసేది ఆండ్రాయిడ్ యాప్స్‌కి ఇంకా ఒక్కొక్క యాప్స్‌కి యూజ్ చేస్తారు. సి లాంగ్వేజ్ అనేది బిగినర్స్ బేసిక్స్. అంటే బేసిక్స్ సపోజ్ మనకి ప్రోగ్రామింగ్ ఏమైనా నేర్చుకోవాలి అనుంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది సి లాంగ్వేజే. ఇంకా సి ప్లస్ ప్లస్ మీకు చెప్పిందే కదా! గేమ్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. జావాస్క్రిప్ట్, వెబ్‌సైట్స్ అండ్ డెవలప్‌మెంట్. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్టూడెంట్స్ ఎనీవన్? No, sir. నోవా? ఓకే. No, sir. ఓకే. మీకు ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ సపోజ్ మీరేదైనా మీకు సపోజ్ మీరేమైనా థింక్ చేశారనుకోండి. అంటే నాకు కోడ్ అవుట్‌పుట్ ఎలా రావాలి యూజ్ చేసిన దానికి అని మీరు అనుకోవచ్చు కదా! అంటే ఇప్పుడు సపోజ్ మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకున్నారనుకోండి. మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకున్నారని. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎళ్తది కదా! సపోజ్ నేను ఒక కుకింగ్ చేయాలనుకున్నా. ఫస్ట్ రైస్ వాష్ చేస్తాను. తర్వాత మసాలా ప్రిపేర్ చేసి సపోజ్ ఫస్ట్ నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ నాకు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలనుంది. మనం దానికి కావాల్సిన ప్రాసెస్ ఏది చేస్తాం? రైస్ వాష్ చేస్తాం. మసాలా ప్రిపేర్ చేస్తాం చికెన్‌కి. చికెన్ యాడ్ చేయాలి. కుక్ ఎలా చేయాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాం కదా! దీంట్లో కూడా ప్రోగ్రామింగ్‌లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటది. అలాగే కంప్యూటర్ కూడా స్టెప్ బై స్టెప్ ఇస్తాం. సపోజ్ మీరు ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హలో నాకు ప్రింట్ స్టేట్మెంట్‌లో నాకు హలో వర్డ్ కావాలి వెబ్ అప్లికేషన్స్‌లో. నాకు పేజ్‌లో కనిపించాలి హలో. మీరేం చేస్తారు? ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్‌ని ప్రింట్ చేస్తారు. ఓకేనా? మీకు ఆ స్టేట్మెంట్స్ అన్నీ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు క్లాసెస్ నార్మల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఓకే. ఎలా వర్క్ అవుతదని. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా?
సపోజ్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే టీచర్‌కి అండ్ స్టూడెంట్‌కి ఎగ్జాంపుల్ చెప్తా. మీరు సపోజ్ టీచర్ వచ్చి మీ నోట్‌బుక్ ఓపెన్ చేయండి. క్వెషన్ ఇస్తాను. మీరు ఆన్సర్ రాయండి. అది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇలాగే ప్రోగ్రామింగ్‌లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎళ్తది. మీరు ఏదైతే కోడ్ రాస్తారో ఆ స్టెప్ బై స్టెప్ క కంపైల్ చేస్తూ చూపిస్తది. ఎందుకంటే ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ బగ్ అనేది ఆగిపోతది. ఓకే. కాన్సెప్ట్‌కొచ్చేద్దాం. ఎందుకంటే మాక్సిమం మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎందుకంటే మీరు ఏటీఎంకెళ్ళినా అక్కడ యూజ్ చేసేది బ్యాక్ ఎండ్ కోడ్. ఎందుకంటే కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు పిన్ అండ్ ఇన్సర్ట్ చేస్తాం కదా! అమౌంట్ విత్‌డ్రా చేస్తాం. అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ప్రోగ్రామింగ్ అంటే యూ వాంట్ ఎ కంప్యూటర్ టు డూ సంథింగ్. మీరు ఏవైతే చేయాలనుకున్నారో అది ప్లాన్ చేస్తారు. యూ షుడ్ బి ప్లాన్ షుడ్ డూ. అప్పుడు మీరు రైట్ ఏ ప్రోగ్రామ్. మీరు ఏదైతే ప్రోగ్రామ్ కరెక్ట్‌గా రాస్తారో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోజ్ నేను మీకు చెప్పాను కదా! ఇన్ని లాంగ్వేజెస్ 4 లాంగ్వేజెస్ చూపించాను మీకు. దాంట్లో మీకు నచ్చిన లాంగ్వేజ్ తీసుకుంటారు. దాన్నే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తారు. ఏదైతే మీరు కోడ్ సర్టెన్ ఇన్‌స్ట్రక్షన్స్‌కి ఇస్తారో అది మీరు రన్ చేస్తారు. అది రన్ చేసాక అది ఏం చేస్తది ప్రోగ్రామ్ రన్ అవుతది. ఆన్ ది కంప్యూటర్. మీరు ప్రోగ్రామ్ రన్ అవుతది. సపోజ్ మీరు ఏదైతే సపోజ్ కోడ్ నాకు కావాల్సింది ఏజ్ ఈక్వల్స్ టు బి ఏజ్ ఈక్వల్స్ టు 2 బి ఈజ్ ఈక్వల్స్ టు 4 అక్కడ ఏటి అవుట్‌పుట్ వస్తది. మీరు ప్రింట్ స్టేట్‌మెంట్‌లో ఇస్తారు. సబ్ట్రాక్షన్. ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇస్తే అక్కడ అవుట్‌పుట్ ఏమని వస్తది? 6 అని వస్తది. అక్కడ ఏటంటే ప్రాసెస్ అవుతది. అక్కడ బైనరీ కోడ్ జనరేట్ అవుతది. మీరు ఏదైతే ఇచ్చే కోడ్ మీరు అది తీసుకోరు. దాంట్లో బైనరీ కోడ్ ఉంటది. సపోజ్ అక్కడ బైనరీ కోడ్ ఏటంటే ఎలాగుంటదంటే ఓన్లీ 1 అండ్ జీరోస్ ఉంటాయి. అక్కడ రన్ అయ్యే మొత్తం బైనరీ వెర్షనే. మొత్తం మెషిన్ లెర్నింగ్ కింద బైనరీ కోడ్ వెర్షన్ కింద వస్తది. మీరు ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారో ఇట్ పెర్ఫార్మ్స్ ఎ కాలిక్యులేషన్, మేక్ డెసిషన్. అండ్ మీది ఏదైతే అవుట్‌పుట్ కావాలని ప్రింట్ స్టేట్‌మెంట్‌లో ఇస్తారో అది ఎగ్జాక్ట్‌గా అవుట్‌పుట్ ఇస్తది. కింద చూసారా షార్ట్ నోట్ ఐడియా రోట్ ఎ ఐడియా, రైట్ ఎ కోడ్ అండ్ సేవ్ అండ్ రన్ అండ్ కంప్యూటర్ ఎగ్జిక్యూట్స్ ది అవుట్‌పుట్. మీరు ఏదైతే కోడ్ రాస్తారో అది రన్ అయ్యి, ప్రాసెస్ అయ్యి, ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇట్ షో ఎ అవుట్‌పుట్. ఓకే. గైస్ ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? మనకి ఫస్ట్ కదా! ఫస్ట్ స్టార్టింగ్ క్లాసెస్ ఎలాగో ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రోగ్రామింగ్ దిగే కొద్దీ మీకు అర్థమవుతది ఈజీగా. హలో ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్? చెప్తారా? No, నో sir. సార్. నో No, సార్. sir. ఓకే. ఓకే. No, sir. Repeat again, sir. Repeat again, sir. హలో ఏంటి చెప్తున్నారు? ఇంకొకసారి రిపీట్ చేయండి సార్. ఓకే. ఇంకోసారా? ఓకే. అవును. మీకు మీకు ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. ఓకే. మీకు ఈజీగా అర్థమవుతది. పర్లేదు పర్లేదు మీకేమైనా డౌట్స్ వచ్చినా అడగండి పర్లేదు. ఓకేనా? మళ్ళీ సెకండ్ టైమ్ అయినా సరే సార్. చెప్తాను. ఓకే. అర్థమైంది కానీ ఇంకొకసారి సార్. ఓకే. ఓకే. షూర్. షూర్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. మీకు మీకిక్కడ కంపైలర్స్ ఇక్కడ 2 ఉంటాయి ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవ్వాలంటే. ఇక్కడ ఇంటరప్టర్ ఒకటుంటది. కంపైలర్ అనేది ఒకటుంటది. ఎందుకంటే ఇంటరప్టర్ అనేది పైథాన్‌కి యూజ్ అవుతది. ఎందు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవుతది. ఇంటరప్టర్ అంటే. ఇక్కడ కంపైలర్ అనేది హోల్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది ఒకేసారి. ఓకే. మీకు ఇంటరప్టర్ యూజ్ చేస్తాం కదా! ఓన్లీ పైథాన్‌కే యూజ్ అవుతది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సపోజ్ మీరు ఒక 5 లైన్స్ కోడ్ రాసారు. ఒక దాంట్లో ఎర్రర్ వచ్చింది. అది ఏం చేస్తదంటే అక్కడితోనే బ్రేక్ చేసేస్తది. సపోజ్ 5 లైన్స్‌లో ఒక థర్డ్ లైన్ ఎర్రర్ వచ్చింది. అక్కడితోనే ఎగ్జిక్యూషన్ ఆగిపోతది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎళ్తదక్కడ. ఎందుకంటే ప్రతి లైన్ టు లైన్ చెక్ చేసుకొని ఎళ్తది కోడ్ ఇంటరప్టర్. ఎందుకంటే మీకు అంటే ఇప్పుడు హౌ ప్రోగ్రామింగ్ వర్క్స్ అన్నాను కదా మీకు. ఎందుకంటే చెప్తున్నాను అక్కడ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అక్కడ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎందుకంటే కంపైలర్ ఒకటి, ఇంటరప్టర్ ఒకటి. ఇంటరప్టర్ అనేది పైథాన్ మాత్రమే వర్క్ అవుతది. కంపైలర్ అనేది జావాస్క్రిప్ట్, సి లాంగ్వేజెస్, జావాస్క్రిప్ట్ ఒక్క నిమిషం. ఓకే. ఇంటరప్టర్ అనేది ఎందుకంటే పైథాన్ యూజ్ చేస్తాం కదా! అది లైన్ టు లైన్ చెక్ చేసుకుంటూ ఎళ్తది కోడ్. కంపైలర్ అనేది హోల్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయ్యి ఎర్రర్ అనేది చెప్తది. ఆ! ఓకే. మీకు స్టార్టింగ్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తానా అండి? ఆహ్,
సరే, ఇట్స్ ఏ మొబైల్ ఫోన్ తీసుకోండి. మీరు మొబైల్‌లో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా! బటన్ క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతది. ఎందుకు? బికాస్ ఆఫ్ బ్యాక్ ఎండ్‌లో ప్రోగ్రామింగ్‌లో కోడ్ ఉంటది కాబట్టి. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తారు. నాకు ఇప్పుడు వీడియోస్ కనిపించాలి. ఎందుకంటే అది ఒక సింటాక్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీరు వెంటనే యాప్ ఓపెన్ చేయగానే మీకు యూట్యూబ్‌లో వీడియోస్ కనిపిస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఎందుకంటే అక్కడ మెయిన్‌గా యూజ్ చేసేది అవుట్‌పుట్. మీరు ఏదైతే కోడ్ రాస్తారో బేస్డ్ ఆన్ అవుట్‌పుట్ అది ఇస్తది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్. అది రూల్స్ ఎలా పెడతది? రెడ్ అంటే స్టాప్, గ్రీన్ అంటే గో, యెల్లో అంటే వెయిట్. అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కదా! ఇక్కడ మీకు కూడా కంప్యూటర్‌లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎళ్తది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తారో కోడ్, అది ప్రోగ్రామ్ సేవ్ అవుతది. సేవ్ అయ్యాక ప్రాసెస్ అవుతది. మీరు ఏదైతే కోడ్ రాస్తారో అది బైనరీ కోడ్ కింద కన్వర్ట్ అయ్యి అది అవుట్‌పుట్ ఇస్తది. ఓకేనా స్టూడెంట్స్? మీకెందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అర్థం అవ్వడం కోసం మీ ఓకే. కోడ్ కూడా అలాగే రాస్తాం అందుకనే. ఓకే. హ్యాపీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇంకా? అర్థమైందా? హలో! ఎనీబడీ ఎల్స్? నో సార్. నో సార్. ఓకే. No, ఓకే. sir. ఓకే. నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేద్దాం. ఇది కాన్సెప్ట్స్. మనకి ఇప్పుడు మనం పైథాన్ కదా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు పైథాన్‌లో ఉండే కాన్సెప్ట్స్ ఏంటంటే వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్. మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ పైథాన్ బేసిక్స్ చెప్తాను. తర్వాత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎళ్దాం. ఓకేనా? ఓకే. వాట్ ఈస్ పైథాన్ ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? వాట్ ఈస్ పైథాన్? హలో. హాయ్. ఎవరైనా ఉన్నారా? వాట్ ఈస్ పైథాన్ చెప్తారా నార్మల్‌గా? పైథాన్ అంటే ఏంటి? మీకు మాక్సిమం ఐడియా ఉంటది కదా! హలో. ఎవరైనా ఉన్నారా? పర్లేదు చెప్పండి. మీకు ఏదైతే వస్తదో అది చెప్పండి. నేర్చుకోవాలి కదా! మీరు చెప్తేనే కదా కరెక్టో లేదో తెలుస్తది. హలో. హలో గైస్ చెప్పండి. పర్లేదులే. నేను స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? Python is a high level programming language, meaning it's ఓకే. designed to be easy for humans to read, write. ఓకే. కరెక్టే. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తానా అండి? ఓకే. వాట్ ఈస్ పైథాన్? తను చెప్పేది కరెక్టే. పైథాన్ ఈస్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. ఈజీ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకంటే అంటే, ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాస్తామో చాలా బాగా అర్థమవుతది. చాలా బాగా. ఎందుకంటే మనం రాసే సింటాక్స్ కూడా మనం అర్థమవుతది. ఈజీగా రీడ్ చేయగలం, రైట్ చేయగలం. 1 సెకండ్ గైస్. ఈజీగా రీడ్ చేయగలం, రైట్ చేయగలం. అందుకనే. ఓకే. ఇట్ వాస్ క్రియేటెడ్ బై జూడియో వాన్ రూసమ్ ఇన్ 1991. జూడియో వాన్ రూసమ్ కనిపెట్టాడు. ఓకే. యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ చాలా మంది యూజ్ చేసేది ఈ పైథానే. ఎందుకంటే ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఈజీగా అండర్‌స్టాండ్ అవుతది వాళ్ళకి. ఎందుకంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, పింట్రెస్ట్ ఎక్సెట్రా చాలా మంది పైథాన్ యూజ్ చేశారు. ఓకే. పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ యూజ్డ్ టు క్రియేట్ ఏ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ యూజ్ చేశారు. ఇంకా గేమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెనీ మోర్ టెక్నాలజీస్. మనకు తెలిసిందే కదా! చాట్‌జిపిటీ, ఏఐ, జెమినీ చాలా మంది యూజ్ చేస్తారు పైథాన్ దాంట్లో. Python was created by Judo van Rossum in 1991. ఎందుకంటే వై ఇస్ పైథాన్ ఈస్ పాపులర్ చెప్తారా ఎవరైనా? హలో. హాయ్. పైథాన్ ఎందుకు Why పాపులర్ Python is చెప్తారా? popular? అంటే పైథాన్ ఎందుకు అంత పాపులర్‌గా ఉంటది? మీరు మాక్సిమం చాలా మంది తెలిసిందే కదా! పైథాన్ అనేది చాలా ఇప్పుడు Why Python is popular? యెస్ చెప్పండి. Python is leading programming languages is driven by its unique combination of accessibility for beginners and extra power of our advantage industrial application. ఓకే. ఓకే. ష్యూర్. ఓకే. పైథాన్ చాలా పాపులర్. ఎందుకంటే మన పైథాన్ కోడ్ చాలా ఈజీగా ఉంటది. చదవచ్చు, ఈజీగా రాయొచ్చు.
అదర్ ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజ్‌లా ఇది అస్సలుండదు. ఇది చాలా లెస్ కోడ్. ఎందుకంటే మీరు సి ప్లస్ ప్లస్, జావా, సి ఏదైనా తీసుకోండి. ఇట్ ఈస్ ఏ 5 లైన్స్ ఆఫ్ కోడ్. మీరు సపోజ్ ఒక ప్రింట్ స్టేట్‌మెంట్ సపోజ్ హెల్లో వర్ల్డ్ రాయడానికి కూడా ఇట్ టేక్స్ ఎ 5 లైన్స్ ఆఫ్ కోడ్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇది సింగిల్ లైన్‌లో ప్రింట్ చేయొచ్చు. అండ్ ఈజీ టు లెర్న్. ఇది వెరీ సింపుల్‌గా ఉంటది. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా రీడబుల్‌గా ఉంటది. కాబట్టి బిగినర్స్ ఈజీగా అండర్‌స్టాండ్ చేయొచ్చు. ఈజీ టు లెర్న్. పైథాన్ కోడ్ క్లీన్‌గా, అండర్‌స్టాండబుల్‌గా ఉంటది. అండ్ ఇది చాలా లెస్ కోడ్. ఎందుకంటే పైథాన్ స్మాల్ కోడ్‌లోనే బిగ్ టాస్క్ కంప్లీట్ చేయొచ్చు. సపోజ్ మీరు ఏవైనా లాంగ్వేజ్ తీసుకోండి. పైథాన్ కన్నా ఈజీగా ఏది ఉండదు. ఎందుకంటే సపోజ్ మీరు లూప్స్ గాని ఏమైనా చేసినా ఇది చాలా బిగ్ ప్లెంటీ ఆఫ్ కోడ్. బట్ ఇట్ టేక్స్ ఎ స్మాల్ కోడ్. అండ్ ఇది చాలా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఎందుకంటే పైథాన్ విండోస్, మ్యాక్‌కి, లైనక్స్‌కి అనేది ఆపరేటింగ్ సిస్టమ్ దేనికైనా వర్క్ అవుతదిది. ఇంకా ఇది ఓపెన్ సోర్స్ కోడ్. ఎందుకంటే పైథాన్ ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటది. ఎనీవన్ కెన్ డౌన్‌లోడ్ చేసి యూజ్ చేయొచ్చు కూడా. పైథాన్‌లో యు యు చాలా మంది యూజ్ చేస్తారు గదా! ఇంకా పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తారో చెప్తాను చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే చాట్‌బోట్. చా చాట్‌బోట్ యూజ్ చేస్తాం గదా! చాట్‌బోట్, ఏఐ, మొబైల్ యాప్స్ చాలా మందే యూజ్ చేస్తారివి. ఓకే. ఫి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్స్ ఇంకా ఫేస్ రికగ్నైజేషన్, వాయిస్ అసిస్టెంట్ క్రియేట్ చేయొచ్చు కూడా పైథాన్ యూజ్ చేసి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాట్‌జిపిటి, ఏఐ టూల్స్, రికమెండేషన్ సిస్టమ్, జెమినీ ఏఐ. ఎందుకంటే మన ఫేస్ రికగ్నైజేషన్ కోసం మనం సపోజ్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటాం చూసారా? అంటే మనకి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటాం చూసారా? ఫేస్ రికగ్నైజేషన్ కోసం అవి ఇంటర్వ్యూ చేసి చెప్తది కదా! ఇంకా వాయిస్ అసిస్టెంట్ అంటే మీరు ఏదైతే మాట్లాడుతదో ఇట్ గివ్స్ ఎ ఆన్సర్. అండ్ డేటా సైన్స్. లార్జ్ డేటా అనలైజ్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తారు. చాలా కంపెనీస్ కస్టమర్ డేటా అనలైజ్ చేయడానికి పైథానే యూజ్ చేస్తారు ఎందుకంటే. ఇంకా వెబ్ డెవలప్‌మెంట్ వచ్చేసరికి వెబ్‌సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి పైథాన్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్ మీకు తెలిసిందే కదా! యూట్యూబ్, స్పాటిఫై. ఇవి మెయిన్‌గా వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. యూట్యూబ్ దేనికంటే యూజ్ చేస్తారు? బ్యాక్ ఎండ్‌లో పైథాన్ యూజ్ చేస్తారు. స్పాటిఫై కూడా బ్యాక్ ఎండ్‌లో పైథాన్ యూజ్ చేస్తారు వీళ్ళు. ఇంకా ఆటోమేషన్. ఇది రిలేటివ్ టాస్క్ ఆటోమేటిక్‌గా చేయడానికి పైథాన్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెండింగ్ మెయిల్స్ ఆటోమేషన్ కోసం. సపోజ్ నాకేమైనా క్లయింట్ హలో. సపోజ్ ఎవరైనా క్లయింట్‌కి నాకు మెయిల్ టైప్ చేసే అంత ఓపిక లేదు. ఆటోమేటిక్‌గా మీకు టైప్ చేస్తది. ఆటోమేషన్ అలాంటిది. సెండింగ్ మెయిల్స్ ఆటోమేట్‌లీ. జనరేటింగ్ రిపోర్ట్స్ కూడా. అది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది. ఫైల్ మేనేజ్‌మెంట్ కూడా. ఇంకా పైథాన్ బేస్ చేసి గేమ్ డెవలప్‌మెంట్ కూడా యూజ్ చేస్తారు. గేమ్స్ క్రియేట్ చేయడానికి కూడా పైథాన్ యూజ్ చేస్తారు. బేసిక్‌గా ఇంకా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్. ఎందుకంటే డెస్క్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయడానికి కూడా పైథాన్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది బిగినర్ ఫ్రెండ్లీ కాబట్టి పైథాన్ చాలా ఈజీ కాబట్టి స్టూడెంట్స్ ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు. ఇప్పటికి చాలా పైథాన్ అనేది హై డిమాండ్. ఎందుకంటే పైథాన్ డెవలపర్స్‌కి మార్కెట్ చాలా డిమాండ్ ఉంది. ఇంకా కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే పైథాన్ నేర్చుకుంటే మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయినా, ఏఐ ఇంజినీర్ అయినా, డేటా సైంటిస్ట్ అయినా, వెబ్ డెవలప్‌మెంట్ అయినా ఇలాంటి జాబ్స్‌కి పడొచ్చు మీరు. లాజికల్‌గా థింక్ చేస్తే ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు హౌ పైథాన్ వర్క్స్ చెప్తాను చూడండి. ఒక స్టెప్‌లో చెప్పాలంటే మీరు ఏదైతే ప్రోగ్రామ్ రాస్తారో అది పైథాన్ ఇంటరప్టెడ్ కోడ్. అదిని రీడ్ చేస్తుంది మీరు రాసే కోడ్‌ని. కంప్యూటర్‌కి కరెక్ట్‌గా ఎగ్జిక్యూషన్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తది. గివ్స్ ది ఔట్‌పుట్ డిస్‌ప్లే చేస్తది. ఓకే. ఇంకా అడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్ చెప్తాను చూడండి మీకు. దీని ఫ్యూచర్స్ చెప్తాను చూడండి. వాట్ ఈస్ పైథాన్? Python is a high-level language to easy to learn programming language. It was created by Judo Van Rossum in 1991. Python is popular because of its simple syntax and readable.
చెప్పాను కదా మీకు యూస్ బై మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, Pinterest ఇవన్నీ యూజ్ చేస్తారు పైథాన్‌కి. అందుకని మీకు ఫస్ట్‌గానే చెప్పాను. మీకు ఇమేజ్ చూస్తే తర్వాత అండర్‌స్టాండ్ అవుతదని. ఓకే గైస్, దీనికి ఉన్న ఫ్యూచర్స్ చెప్తాను చూడండి. ఇట్ ఈస్ ఏ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఈజీ సింటాక్స్, లెస్ కోడింగ్, ఫాస్ట్ డెవలప్‌మెంట్, లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ అండ్ ఇంకా యూజ్ చేసేది ఏఐ అండ్ డేటా సైన్స్. మీరు ఈజీ టు లెర్న్ ఎందుకంటే పైథాన్ హ్యాస్ సింపుల్ సింటాక్స్ దట్ ఈజీ టు రీడ్ అండ్ అండర్‌స్టాండ్. మీకు స్టార్టింగే చెప్పా. ఈ యూజ్ చేసి చాలా ఈజీగా చెప్పొచ్చు. సింటాక్స్ అర్థమవుతది. ఇంకా రీడ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇంకా పైథాన్ ఈ ఫ్యూచర్స్ ఏంటంటే మీరు దీంతో ఫ్యూ లైన్స్‌తోనే కోడ్ అనేది ఎండ్ చేయొచ్చు. చాలా ఈజీగా రాయొచ్చు. ఇంకా ప్రోగ్రామ్ కూడా చాలా ఫాస్ట్‌గా కంపైల్ అవుతది. అండ్ పైథాన్ కెన్ బి యూజ్డ్ యాస్ వెబ్ డెవలప్‌మెంట్, ఏఐ అండ్ డేటా సైన్స్ అండ్ ఆటోమేషన్ అండ్ మోర్. ఇది చాలా లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. ఎందుకంటే హ్యూజ్ కలెక్షన్స్ ఆఫ్ బిల్డ్ చేసి మాడ్యూల్స్‌ని ఫంక్షన్స్ కింద క్రియేట్ చేసి ఈ లైబ్రరీని పైథాన్ యూజ్ చేస్తారు. ఇంకా పైథాన్ హ్యాస్ బిగ్ కమ్యూనిటీ అండ్ హెల్ప్స్ టు బిగినర్. మీకు చెప్పాను కదా బిగినర్స్ చాలా ఈజీగా ఉంటది. సాల్వ్ కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్‌ని. ఓకే. నెక్స్ట్ ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది ఇండిపెండెంట్. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఓఎస్ అయినా, లినక్స్ అయినా, విండోస్‌కైనా దేనికైనా ఎనీవన్ కెన్ హ్యాండిల్ దిస్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే చాలా ఇండిపెండెంట్. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీడబుల్ అండ్ సెక్యూర్. మీరు ఏదైతే చేస్తారో ఇది చాలా సెక్యూర్‌గా ఉంటది. ఎందుకంటే సెక్యూర్ లాంగ్వేజ్. ఇట్ జస్ట్ ఛాన్స్ టు క్రాష్. అంతగా ఎక్కువ క్రాష్ అవ్వదు. మీరు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే సోర్స్‌కి హై డిమాండ్ ఉంది వీటికి పైథాన్‌కి. ఎందుకని ఎందుకంటే కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ పైథాన్ యూజ్ చేసి. ఓకే. నెక్స్ట్ పైథాన్ యూజ్ చేసి చాలానే ఏం చేశారనుకోండి ఫ్యూచర్స్ చెప్తా. వెబ్ డెవలప్‌మెంట్. పైథాన్ ఈస్ యూజ్డ్ ఫర్ ది వెబ్ డెవలప్‌మెంట్. టు హెల్ప్స్ బిల్డ్ ఏ వెబ్‌సైట్స్ టు వెబ్ అప్లికేషన్. చెప్పాలంటే వెబ్ డెవలప్‌మెంట్ ఏంటంటే మీరు ఫ్రేమ్‌వర్క్స్ చూస్తారు. సపోజ్ ఎనీ వెబ్‌సైట్స్ మీరు చూసారు అనుకోండి. మాక్సిమం యూజ్ చేసేది వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం వెబ్ డెవలప్‌మెంట్ అంటే. వీళ్ళు వీళ్ళు పైథాన్ యూజ్ చేసి డీజాంగో యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ పవర్‌ఫుల్ వెబ్ ఫ్రేమ్‌వర్క్. దాంట్లోనే డీజాంగో యూజ్ చేసి దాంట్లోనే పవర్‌ఫుల్ పైథాన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే కోడ్ కూడా యూజ్ చేస్తారు. ఫ్లాస్క్ అనేది లైట్ వెయిట్. ఎందుకంటే వెబ్ ఫ్రేమ్‌వర్క్స్‌కి. ఎందుకంటే వెబ్ డెవలప్‌మెంట్‌కి చాలా ఈజీ. డీజాంగో, ఫ్లాస్క్ ఎందుకంటే బిల్డ్ చేయడం చాలా ఈజీ. అవి యాప్స్ యూజ్ చేసి. అండ్ బిల్డ్ ఏ డైనమిక్ అండ్ సెక్యూర్ వెబ్‌సైట్స్. డైనమిక్ అంటే ఏం లేదు. మీరు ఏదైతే డైనమిక్‌గా మీకు చేంజెస్ కావాలి అనుకుంటున్నారో, ఏ వెబ్‌సైట్స్ గట్టా డైనమిక్‌గా కన్వర్ట్ చేయొచ్చు. సపోజ్ మనకి స్టాటిక్ అంటే ఆ వెబ్ పేజ్ అనేది చూడడానికే. చేంజెస్ చేయడం అవ్వదు. డైనమిక్ అయితే మీకు నచ్చినట్టు చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ హ్యాండిల్ టు డేటాబేస్. యూజర్స్ కూడా చేసుకోవచ్చు. ఫార్మ్స్ గట్టా చేసుకోవచ్చు. ఇట్ కెన్ ప్లెంటీ ఆఫ్ నేర్చుకోవచ్చు చాలానే. అంతెందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కామర్స్ వెబ్‌సైట్. మీకు తెలిసిందే కదా! ఇట్ వాస్ ఏ షాపింగ్ యాప్. ఇంకా మార్కెటింగ్ దేనికైనా యూజ్ చేయొచ్చు ఈ కామర్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ డైనమిక్ వెబ్‌సైట్. ఇంకా బ్లాగ్స్ అండ్ న్యూస్ సైట్స్. బ్లాగ్స్ అంటే ఏంటి? సపోజ్ మీరేమైనా పోస్ట్ చేశారనుకోండి. దాని మీద దాని మీద పోస్ట్ చేశారనుకోండి. దాని మీద కామెంట్స్ వస్తాయి. మీకు న్యూస్ సైట్స్ గట్టా ఏమైనా. సపోజ్ మళ్ళీ కంపెనీ వెబ్‌సైట్స్ కూడా వెబ్ డెవలప్‌మెంట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మాక్సిమం చాలా పాపులర్ అయ్యేవి ఇన్‌స్టాగ్రామ్, Pinterest, స్పాటిఫై, యూట్యూబ్, రిబిట్ ఇలాంటివి చాలానే వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఓకే గైస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్. మీకు అందరికీ తెలిసిందే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఎందుకంటే మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే చేస్తది. సపోజ్ మనం ఏదైతే థింక్ చేస్తామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే థింక్ చేస్తది. సపోజ్ మీరు అంతెందుకు చాలానే యూజ్ చేశారు కదా! వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే సపోజ్ మీకేమైనా జనరేట్ చేయడానికి యూజ్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హౌ ఇట్ ఈస్ వర్క్స్ అంటే మీరేదైతే ఇన్‌పుట్ ఇస్తారో అదే మెషిన్ లెర్నింగ్ మోడల్. ఇట్ గివ్స్ ఎ అవుట్‌పుట్. మీరు సపోజ్ నాకు కావాల్సిన టెస్ట్ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను.
నాకు ఈ టైప్‌లో కావాలి అంటే మీకిస్తది. మీరు చాలామంది ఆర్టిఫిషియల్ చాట్‌జిపిటీ, జెమినీ ఏఐ యూజ్ చేస్తారు కదా! సింపుల్‌గా చెప్పాలంటే మనుషుల్లాగే ఆలోచిస్తది. అది వర్క్ చేయడం అయితే. ఎందుకంటే యాక్చువల్‌గా మనం క్రియేట్ చేసింది ఇంటెలిజెన్స్‌గా అది చేస్తది. సపోజ్ మీకు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలనుకోండి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్‌గా నాకు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి. బేస్డ్ ఆన్ పైథాన్ యూజ్ చేసి చేయాలి అన్నారనుకో. అది మాక్సిమం ప్లెంటీ కోడ్ ఇస్తది. మీకు కావాల్సింది ఏదైతే కావాలో అది ఇస్తది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది అడిగినా అది ఇస్తది. సపోజ్ మీకు ఇమేజ్ జనరేషన్ చేయాలనుకో, ఇమేజ్ జనరేషన్ మీకు ఏదైతే ప్రాంప్ట్ కావాలంటే అది ఇచ్చేసేస్తది. బేస్డ్ ఆన్ చాలానే ఇస్తది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సింపుల్‌గా చెప్పాలి అంటే అది ఒక గూగుల్ అసిస్టెంట్స్ లాంటిది. సిరి, అలెక్సా, చాట్‌జిపిటీ. ఎందుకంటే మీరు చాలా మంది యూజ్ చేస్తారు కదా! అలెక్సా, సిరి, ఐఫోన్, ఆండ్రాయిడ్స్‌కి చాలా మంది యూజ్ అవుతది. హౌ ఏఐ వర్క్స్ అంటే డేటాని అబ్జర్వ్ చేస్తదది బాగా. ఇంకా ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేసి డెడికేషన్‌గా తీసుకొని ఇస్తది. హ్యూమన్ లాగా రెస్పాండ్ చేస్తదది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ రికమెండేషన్స్. మీరేదైతే వీడియో చేస్తారో యూట్యూబ్‌లో సిమిలర్‌గా వీడియో సజెస్ట్ చేస్తది. అంతెందుకు మీరేదైతే యూట్యూబ్‌లో లైక్ చేస్తారో అదే సజెషన్స్ అవే చూపిస్తది వ్యూస్‌లో గూడా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే. సపోజ్ ఏమైనా ఇన్‌స్టాగ్రామ్స్ కూడా మీరు గట్టా ఏమైనా లైక్ చేస్తే అదే ఆటోమేటిక్‌గా లైక్ చేసినవే అలాంటివి రిపీటెడ్‌గా ఏమైనా కాన్సెప్ట్ ఉంటే అవే చూపిస్తది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారనుకో. ఎందుకంటే బేస్డ్ ఆన్ కోడ్ బ్యాక్ ఎండ్‌లో వాళ్ళు అలా రాస్తారు ఎందుకంటే. అండ్ గూగుల్ మ్యాప్స్ మీరెప్పుడైనా చూసారా? ట్రాఫిక్ చెక్ చేసి ఫాస్ట్‌గా రొటేట్ చేస్తది. మ్యాప్ మీ వే ఆఫ్ లొకేషన్‌లో ఎళ్తది. బేస్డ్ ఆన్ ఏఐ. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఆళ్ళు రాసే కోడ్ బట్టి ఏదైనా. ఫేస్ అన్‌లాక్ మీకంతెందుకు మీ మొబైల్స్‌లో ఫేస్ ఓపెన్ అవ్వడానికి సపోజ్ మీరు స్క్రీన్ లాకేశారు. ఫేస్ రికగ్నైజేషన్ చేసి మీ ఫోన్‌లో లాక్ ఓపెన్ అవుతది. బేస్డ్ ఆన్ మొబైల్ మీ ఫేస్ బట్టి ఐడెంటిఫై చేసి ఓపెన్ చేస్తది. మీరు చాట్‌జిపిటీ అడుగుతది చూసారా? ఏవైనా సపోజ్ క్వెషన్స్ అడిగారనుకో, ప్రతి దానికి ఆన్సర్ ఇస్తుంది. కరెంట్ ఆన్సర్ ఇస్తది. ఎందుకు? బేస్డ్ ఆన్ ఏఐ. ఇప్పుడు మళ్ళీ ఏఐ ఎక్కడ యూజ్ చేస్తారో చెప్పాలా? ఏఐ యూజ్ చేస్తారు హాస్పిటల్‌లో యూజ్ చేస్తారు. బ్యాంకింగ్‌లో, ఎడ్యుకేషన్‌లో, మొబైల్ యాప్స్‌లో, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, టెస్లా కార్స్ తెలిసిందే కదా మీకు. ఇంకా రోబోటిక్స్, ఇంకా ఆన్‌లైన్ షాపింగ్ చాలానే యూజ్ చేస్తారు ఏఐ అనేది. ఓకే గైస్ అర్థమైందా? మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడుగుతారా? హలో! హాయ్ చెప్తారా? హలో! హాయ్ గైస్ చెప్పండి ఏమైనా క్వెషన్స్ ఉంటే. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చెప్పండి పర్లేదు. హలో! కనీసం చెప్పండి. ఓకేనా చెప్పండి లేదా హ్యాండ్ అయినా రైజ్ చేయండి. Okay, sir. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. యెస్. ఓకే. నెక్స్ట్ నుంచి డేటా సైన్స్. డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్. ఇప్పుడు మనం డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్ గురించి సింపుల్‌గా డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఇప్పుడైనా ఏదైనా మీరు సపోజ్ మీరు లాగిన్ అయ్యారనుకో. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇన్‌స్టాగ్రామ్. మీరు సపోజ్ ఒక అకౌంట్ లాగిన్ అయ్యారనుకోండి. ఆ డేటా అనేది ఎక్కడికెళ్తది అనుకున్నాం? డేటా సైన్స్ యూజ్ చేసుకొని డేటాబేస్‌కెళ్తదది. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ అవుతారు చూసారా? లాగిన్, పాస్వర్డ్ ఇస్తారు చూసారా? బేస్డ్ ఆన్ మీరేదైతే ఫస్ట్ ఏదైతే క్రియేట్ చేస్తారో డేటాని డేటాబేస్‌లో క్రియేట్ చేస్తారు గదా! అదేం చేస్తది డేటాబేస్‌కెళ్తది. మీ డేటా అనేది డేటాబేస్‌కెళ్తది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసారా? మీరు లాగిన్ గట్టా పాస్వర్డ్ సపోజ్ యూజర్ నేమ్ ఇస్తారు. పాస్వర్డ్ ఇస్తారు. అది కరెక్ట్‌గా అవ్వలేదనుకోండి. రాంగ్ పాస్వర్డ్ అని చెప్తది. ఎందుకంటే అది డేటాబేస్ రికగ్నైజ్ చేస్తది. మీరేదైతే డేటా ఎంటర్ చేసిన డేటాని అది ఈక్వల్‌గా, ప్యారలెల్‌గా ఓకే అంటేనే ఓపెన్ అవుతది లాగిన్. మీకు చెప్పాలంటే మొబైల్ యాప్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్, గూగుల్ అలాంటి వాటికి యూజ్ చేసేదే డేటా సైన్స్. డేటా సైన్స్ ఏం లేదు. మీరేదైతే కలెక్ట్ చేసిన డేటా ఉంటదో గ్యాదర్ చేసి ఒక వేరియస్ స్కోర్‌లో పెడతది ఒక డేటాబేస్‌లో. క్లీన్ డేటా.
అది ఏం చేస్తదంటే డేటా అనాలిసిస్ ఏం చేస్తదంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసేస్తది. హ్యాండింగ్ మిస్సింగ్ ఏవైతే వాల్యూస్ ఉంటదో ఫిక్స్ ఎర్రర్ చేస్తది డేటా అనలైజ్. మీకు చెప్పాలంటే చాలామంది పైథాన్ యూజ్ చేసేది డేటా సైన్సే. ఎందుకంటే పైథాన్ వైడ్‌గా యూజ్ చేస్తాం. ఎందుకంటే డేటా సైన్స్ కోసం. ఎందుకంటే డేటాబేస్ కోసం కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడం కోసం. మీకు దీని మీద యూజెస్ చెప్పాలంటే ఈ అన్ని పాపులర్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఫర్ డేటా సైన్స్. మీరు ఏదైతే డేటా సైన్స్ సపోజ్ మీరు డేటా సైన్స్ గట్రా చేయాలనుకో న్యూమరల్‌గా ఇయన్నీ యూజ్ చేస్తారు. నంపై, పాండాస్ ఇయన్నీ లైబ్రరీస్ అంటాం మనం. బేస్‌గా యూజ్ చేసేవి. ఎందుకంటే ఇవేంటంటే థౌసండ్స్ ఆఫ్ కోడ్స్ అనేవి ఉంటాయి ఒక అప్లికేషన్‌లో. ఒక అప్లికేషన్‌ని వాటినే లైబ్రరీస్ అంటాం. సపోజ్ ఒక నంపై ఉందా థౌసండ్స్ ఆఫ్ కోడ్. ఏదైతే సపోజ్ మనకి ఒక థౌసండ్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా! ఆ కోడ్‌ని సింపుల్‌గా మనకి అటాచ్ చేసేదే నంపై. మీరు ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో మీరు యాడ్ చేసుకుంటారు కోడ్‌లో. పాండాస్ కానీ, సీబోన్ గాని ఓకే. ఎగ్జామ్ అప్లికేషన్స్‌లో చాలామంది కస్టమర్ సజెషన్ ఏంటంటే డేటా సైన్సే. ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తారు. హలో! 1 సెకండ్ గైస్. సేల్ ఫోల్ మార్కెటింగ్ అనాలిసిస్‌కి, హెల్త్ కేర్ అనాలిసిస్‌కి, ఫైనాన్స్ అనాలిసిస్‌కి చాలామంది డేటా సైన్స్ యూజ్ చేస్తారు. చాలామంది వైడ్‌గా. ఎందుకంటే వై పైథాన్ అంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది కదా! డేటా సైన్స్‌లో చాలా ఈజీ. ఎందుకంటే ఈజీగా రాయొచ్చు, ఈజీగా చూడొచ్చు. సపోజ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే చాలా ఈజీగా తెలుస్తది. పవర్‌ఫుల్ లైబ్రరీ అండ్ టూల్స్. ఇది చాలా పవర్‌ఫుల్ లైబ్రరీస్. అందుకనే మీకు చెప్తున్నాను కదా! నంపై, పాండాస్ అండ్ సీబోన్ అవన్నీ చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తది. హ్యాండిల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇది మనం ఎంత అమౌంట్ ఆఫ్ డేటానైనా ఇది హ్యాండిల్ చేస్తది. ఎందుకంటే డేటా సైన్స్ అనేది డేటా రికవరీ కోసం యూజ్ చేస్తారు ఇన్‌సైట్ కోసం. ఎందుకంటే మనం ఏదైతే 10 సార్లు లాగిన్ అవుతాం కదా! ఆ లాగిన్ ఎక్కడి నుంచి వస్తది? కలెక్షన్ ఆఫ్ డేటా. ఏదైతే డేటా మీ దగ్గర స్టోర్ అయిందో అది డేటాబేస్ నుంచి తెచ్చి ఎంక్వైరీ చేసి అవుట్‌పుట్ ఇస్తది. ఓపెన్ అవుతది అప్పుడే వెబ్‌సైట్ ఏవైనా. ఇట్ ఈస్ కాల్డ్ ఎ డేటా సైన్స్. చాలానే ఉంటాయి ఇంకా. నెక్స్ట్ ఆటోమేషన్ స్క్రిప్టింగ్. ఆటోమేషన్ స్క్రిప్టింగ్ అంటే పైథాన్ ఆటోమేటిక్ స్క్రిప్షన్ అంటే మీకు చెప్పాను కదా! ఈమెయిల్ ఆటోమేషన్ జనరేషన్, ఫైల్ హ్యాండ్లింగ్, వెబ్ స్క్రిప్టింగ్ అండ్ రిపోర్ట్ జనరేటింగ్ ఇలాంటి వాటిలో యూజ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆటోమేషన్ జనరేటింగ్ అంటే మీకు తెలిసిందే కదా! ఏఐ యూజ్ చేస్తారు. ఆటోమేటిక్‌గా ఏవైనా ఓపెన్ అవుతాయి. ఆటోమేషన్ జనరేషన్ అంటే మీరు సపోజ్ ఒక ఈమెయిల్ మీరు ఇవ్వాలనుకున్నారు. మీ ప్రిన్సిపల్ సపోజ్ మీ టీచర్‌కి ఈరోజు లీవ్ తీసుకుంటున్నాను సార్ అని అని లీవ్ పెడదాం అనుకుంటున్నారు. ఆటోమేటిక్‌గా జస్ట్ ఒక చిన్నదిస్తే అది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది ఈమెయిల్ కూడా ఆటోమేషన్. అది షెడ్యూల్ ఈమెయిల్ అంటారు. దాన్నే మేనేజ్ ఈమెయిల్ రెస్పాన్స్ కూడా అంటారు. ఎందుకంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఇస్తారో దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఇస్తది కాబట్టి. ఇక ఫైల్ హ్యాండ్లింగ్. మీరు క్రియేట్ చేస్తారు చూసారా? క్రియేట్‌కి, డిలీట్‌కి, రీనేమ్‌కి, మేనేజ్ చేస్తారు చూసారా? ఫైల్స్ చాలామంది ఫైల్ హ్యాండ్లింగ్ రాదు. ఎందుకంటే చేయడం రాదు చాలామందికి. ఫైల్ హ్యాండ్లింగ్ సమంగా చేయరు. ఓకే. నెక్స్ట్ వెబ్ స్క్రిప్టింగ్. ఇది ఎగ్జాక్ట్ డేటాని వెబ్‌సైట్స్‌కి ఆటోమేటిక్‌గా సేవ్ అండ్ ఇట్ అనలైజ్. సపోజ్ మీరు ఏమైనా వెబ్ డెవలప్‌మెంట్ గట్టా ఏమైనా ఆటోమేటిక్‌గా క్రియేట్ చేశారే అనుకో, ఇట్ కెన్ బి అనలైజ్. ఏదైనా మిస్టేక్స్ గట్టా ఏమైనా ఉన్నా ఇట్ కెన్ బి టెల్ అబౌట్ వెబ్ స్క్రిప్టింగ్. రిపోర్ట్ జనరేషన్. సపోజ్ మీరు ఎవరితోనైనా చాట్ చేయాలన్నా, రిపోర్ట్ జనరేట్ చేయాలన్నా ఆటోమేటిక్‌గా రిపోర్ట్ చేస్తది. అందుకనే ఇక చూసారా మీకు ఎగ్జాంపుల్ హౌ ఆటోమేషన్ వర్క్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ రైట్ ఎ స్క్రిప్ట్. ఫస్ట్ ఒక పైథాన్ స్క్రిప్ట్ రాస్తారు. పెర్ఫార్మ్ చేయడానికి మీరు ఏదైతే టాస్క్ చేస్తారో అది ఇక్కడ రన్ చేస్తారు ఆ స్క్రిప్ట్‌ని. వెనెవర్ ఇట్ నీడ్స్ ఎ షెడ్యూల్ ఇట్ విల్ బి టాస్క్. ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయినప్పుడు సేమ్ ప్రాసెస్ అవుతది. సేవ్ టైమ్ అప్పుడు ఎందుకంటే ఈ ఆటోమేషన్ టాస్క్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైతే టాస్క్ మీరు రాస్తారో, ఏదైతే చేస్తారో అది చాలా టైం పడతది కదా! ఇవి యూజ్ చేసి ఈమెయిల్ ఆటోమేషన్ స్క్రిప్టింగ్ అనేది మీకు చాలా ఈజీ అవుతది. ఈజీగా, ఫాస్ట్‌గా అవుతది. ఓకే. నెక్స్ట్ ఈరోజు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్ ఏమైనా? హలో! No, సార్ sir, not. లైబ్రరీస్ గురించి ఇంకొకసారి చెప్పండి సార్. ఓకే. లైబ్రరీస్ అంటే ఏమీ లేదురా. మీకు ఎలా చెప్పాలంటే
మీరు యూజ్ చేస్తారు చూసారా? ఒక యాప్ యూజ్ చేస్తారు. సపోజ్ ఒక యాప్‌ని మీరు క్రియేట్ చేశారనుకోండి. దాంట్లో ప్లెంటీ ఆఫ్ కోడ్ ఉంటది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1 సెకండ్. మీరు చాలా లాంగ్ ప్రాసెస్ కోడ్ ఉంటది. మనకి లైబ్రరీ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎప్పుడైనా మనం లైబ్రరీ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆల్రెడీ రెడీగా ఉన్న కోడ్‌ని కలెక్షన్స్‌లో అది స్టోర్ చేస్తది. ఎందుకంటే మీరు ప్లెంటీ ఆఫ్ కోడ్ ఉంటది. థౌసండ్స్ ఆఫ్ కోడ్ లైన్ ఉంటది. మీకు ఇంకో ప్రోగ్రామర్ ఆల్రెడీ రాసిన యూజ్‌ఫుల్ కోడ్‌నే మనం యూజ్ చేస్తాం. రీయూజ్ చేస్తాం. అదే వాటినే లైబ్రరీస్ అంటాం. సపోజ్ మీరు ఒక హౌస్ బిల్డ్ చేయాలి అనుకోండి. దానికేం కావాలి? బ్రిక్స్, డోర్స్, విండోస్ అవన్నీ కావాలి కదా! దాన్నే స్క్రాచ్ నుండి క్రియేట్ చేయొచ్చు కదా! వాళ్ళేం చేస్తారంటే రీకోడ్ యూజ్ చేస్తాం. సపోజ్ నేను ఒక కోడ్ రాసాను ఆల్రెడీ. ఒక యాప్ బిల్డ్ చేశాను. కోడ్ రాసాను. వాటిని ఏమంటారంటే అప్లికేషన్స్‌లో రీబిల్డ్ చేస్తారు వాటినే. నేనేదైతే కోడ్ రాస్తానో దాన్నే రీబిల్డ్ చేస్తారు. ఇప్పుడు నేను రాసే కోడ్ మీకు కావాలి అనుకో, దాన్నే రీయూజబుల్ చేస్తారు. దాన్నే లైబ్రరీస్ కింద యూజ్ చేస్తాం అప్లికేషన్స్‌కి. ఓకే. అర్థమైందా? ఇంకేమైనా చెప్పాలా? అంటే మీరు లైబ్రరీస్ గట్టా యూజ్ చేశారనుకోండి, మీకు టైమ్ సేవ్ అవుతది. ఇంకా ఈజీగా ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. లెస్ కోడింగ్ అవుతది. ఫాస్ట్ డెవలప్‌మెంట్ అవుతది. కాంప్లెక్స్ టాస్క్ ఈజీగా అవుతాయి. అంటే మీకు కాంప్లెక్స్‌గా ఉండదు. చాలా ఈజీగా అయిపోద్ది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? హలో! ఎనిబడీ ఎల్స్? ఎనీ క్వెషన్ చెప్తారా? క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆస్క్ క్వెషన్స్ ఎనిబడీ. హలో గైస్! చెప్పండి ఏమైనా క్వెషన్స్ ఉంటే పర్లేదు చెప్పండి. నోవా? ఓకే. ఇంకెవరికైనా? No, sir. నోవా? ఓకే. ఈరోజుతో క్లాస్ ఎండ్ అయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్. జస్ట్ లీవ్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ గైస్. బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. థాంక్ యూ గైస్. ఇంకా బాగుంది ఇంకా Sir, completed. గిట్ట